రిషి తన మనసులో సింగిల్ చింతకాయ ఈ మాట ఎక్కడో విన్నట్టుంది. ఓ అది వెన్నెలా. అతని మనసులో చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యి ఒక్కసారిగా ఏదో గుర్తు వచ్చిన వాడిలాగా నాన్న నేను గ్రౌండ్కి వెళ్ళొస్తా అని చెప్తాడు. శంకర్ షాక్ అయ్యి చూస్తాడు. అలా శంకర్ షాక్ అయ్యి అయినా ఇంకా టైం అయ్యేదే కదా నాన్న, ఈరోజు పడుకో పర్వాలేదు, నీ బర్త్డే కూడా కదా అని చెప్తాడు. ఏం మాట్లాడుతున్నారు నాన్న, కొడుకు గ్రౌండ్కి వెళ్తానంటే వెళ్ళమని చెప్పాలి, అంతేకాని ఇలా వెళ్ళకు పడుకో అని అంటారా? రిషి మాటలకు శంకర్ గౌరీ ఇద్దరూ షాక్ అయి చూస్తూ ఉంటారు. రిషి రెడీ అయి బయటకు వస్తుంటే ఇంతలో గౌరీ గారు నాన్న ఆగరా, మరి ఆ బైక్ సంగతి ఏంటి, ఆ బైక్ ఎవరు పంపించారు, చెప్పి వెళ్ళరా అని అడుగుతుంది. రిషి కొంచెం కూడా వెనక్కి తిరగకుండా వచ్చాక చెప్తాలే అమ్మా అని స్పీడ్గా బయటకు వెళ్ళిపోతాడు. శంకర్ గారు చిన్నగా నవ్వుతూ అంత ఇష్టపడిన బైక్ ను కూడా పట్టించుకోకుండా వెళ్తున్నాడంటే అంతకన్నా ఇష్టమైంది ఏదో తగిలే ఉంటదిలే అని అనుకుంటాడు. గౌరీ శంకర్ వైపు కోపంగా చూస్తూ ఏంటి ఏమంటున్నారు, ప్రేమలా ఉన్నాడంటున్నారా ఏంటి, అంటే 25 లక్షల బైక్ పంపించారంటే ఏదో ఉందనే కదా అర్థం. అంత లేదు, నా కొడుకు శ్రీరామచంద్రుడు అని ఓ తెగ పొగడేస్తుంది. శంకర్ గారు అవునవును, దాని గురించి మీరే చెప్పాలి, నీ కొడుకు శ్రీరామచంద్రుడే, నాకు అదే డౌట్ అని శంకర్ తన మనసులో అనుకుంటాడు. రిషి గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత గ్రౌండ్ మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. రిషి నెమ్మదిగా నడుస్తూ నిన్న వచ్చింది ఈరోజు కూడా వస్తుందా, ఈరోజు కూడా కనపడితే బాగుండబ్బా అనుకుంటూ ముందుకు వెళ్తాడు. రిషి అలా 5 అడుగులు వేయగానే ఆ అమ్మాయిని గుద్దుకొని కింద పడుతూ ఉంటే ఆ అమ్మాయిని కింద పడకుండా చేయి పట్టుకొని ఆపేస్తాడు. ఆమె జుట్టు అలా గాల్లో ఎగురుతుంది. రిషి ఆమెను చూస్తూ చిన్నగా నవ్వుతాడు. హాయ్ వెన్నెల గారు, ఏంటండి మన ఇద్దరికి ఏదో రాసిపెట్టినట్టుంది. వెన్నెల కోపంగా చేయి విడిపించుకుంటుంది. ఇడియట్, కళ్ళు కనపడట్లేదా. అయినా ఇంకా రిషి నవ్వుతానే ఉంటాడు. అయినా నువ్వేంటి నిన్న ఇలాగే ఈరోజు ఇలాగే ఫాలో అవుతున్నావా, ఫాలో అవడం లాంటి పిచ్చి పిచ్చి శైలేసి అవంటే చంపేస్తా అని కోపంగా వార్నింగ్ ఇస్తుంది. వెన్నెల అలా కోపడుతుంటే రిషి మాత్రం తను తిడుతున్న పెదాలను చూస్తూ తను మర్చిపోయి తనకే తెలియకుండా వెన్నెల ఐ లవ్ యూ అని చెప్పేస్తాడు. రే మెంటల్లోడా, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు, ఈ ప్రేమ గీమా అని నా వెనుక పడకు, ఒకసారి చెప్తే అర్థం కాదా అని గట్టిగా తిడుతూ ఉంటుంది. అప్పుడే వెన్నెల ఫ్రెండ్ ఒక అమ్మాయి హే వెన్నెల ఇక్కడేం చేస్తున్నావే, రా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలి, తెలుసుగా ఈరోజు త్వరగా రమ్మన్నారు, వెళ్ళకుంటే ఆ సైకోగాడు చంపేస్తాడు. ఇదొకటి నా ప్రాణానికి ఎప్పుడు నా తెల్తండానికి రెడీగా ఉంటుంది అని తిట్టుకుంటూ ఉంటుంది. రిషి నవ్వుతూ అందుకే చెప్తున్నా బంగారం, ఆ ప్రాణాన్ని నాకు ఇచ్చే, జాగ్రత్తగా కాపాడుకుంటా, ఇంకెవరు నీ జోలికి రాకుండా చూసుకుంటా, నీ లైఫ్ నాకు ఇచ్చే, నా ప్రాణం నీకు ఇచ్చేస్తా, ఏమంటావు అని కళ్ళెగరేస్తాడు. రే నిన్ను అని చేతులు నలిపేసుకుంటూ బాగా ఇరిటేట్ అవుతూ ఇడియట్ అని తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది వెన్నెల. రిషి ఆమె ఎలా వెళ్తే అక్కడికి ఆమెకు కనిపించకుండా వెళ్తూనే ఉంటాడు. అప్పుడే ఒక తాత వచ్చి బాబు మీరు రిషి కదా అని అడుగుతాడు. అవునండి, మీరెవరు అని రిషి అడుగుతాడు. ఒక రోజ్ ఫ్లవర్, ఐఫోన్ వాచ్ ఇచ్చి హ్యాపీ బర్త్డే బాబు అని చెప్తాడు. రిషి షాక్ అయ్యి మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలియదు కదా, నా బర్త్డే అని మీకెలా తెలుసు అని అడుగుతాడు. ఎవరో ఒక అమ్మాయి వచ్చి మిమ్మల్ని చూపించి ఇది మీకు ఇస్తే 1000 రూపాయలు ఇస్తానన్నది బాబు, అందుకే ఇస్తున్నా అని చెప్పాడు. రిషి తన మనసులో ఎవరబ్బా అజ్ఞాతవాసి అని ఆలోచిస్తూ నా ఫ్రెండ్స్ ఇలా పంపి ప్రాంక్ చేస్తున్నారులే అనుకుని తాత ఇచ్చింది తీసుకుని థ్యాంక్ యూ తాత అని చెప్తాడు. రిషి అలా ఆలోచిస్తూ నడుచుకుంటూ ముందుకు వెళ్తుంటే అప్పుడే అక్కడ హాకీ ఆడుతున్న ఒక అమ్మాయి వచ్చి అన్నయ్య మీ పేరు రిషి కదా అని అడుగుతుంది. అవునమ్మా నా పేరు రిషి, నీకేమైంది అని అడుగుతాడు. ఏం లేదన్నయ్య, గిఫ్ట్ తీసుకోండి అని పార్సల్ మీద ఒక ఫ్లవర్ పెట్టిస్తుంది. ఇది నాకెందుకు ఇస్తున్నావు అమ్మా ఆయన నవ్వుతూ అడుగుతాడు రిషి. ఇది నీకు ఇవ్వమని ఒక వదిన నాకు ఇచ్చిందన్నయ్య, ఇది నీకు ఇస్తే నాకు హాకీ బ్యాట్ ఒకటి కొత్తది కొనిస్తా అని చెప్పింది. ఎవరమ్మా వదిన, వదిన ఎవరో తెలియదన్నయ్య అని తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అసలు ఎవరబ్బా ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని ఆలోచిస్తూ ముందుకు వెళ్తుంటే ఒక చిన్న పాప వెనక నుండి రిషి మావయ్య అని పిలుస్తుంది. వెనక్కి తిరిగిన రిషి
తన వెనక ఒక చిన్న పాప ఉండడం చూసి తన దగ్గరకు వెళ్ళి, ఎవరు బంగారం నువ్వు? నన్ను మామయ్య అని పిలుస్తున్నావు? నన్ను అలా పిలవమని ఎవరన్నా చెప్పారా అని ప్రేమగా అడుగుతాడు. చిన్న పాప వచ్చి రాని మాటలతో, మరేమో నీకు ఈ బైక్ ఇస్తే నాకు చాక్లెట్ ఇస్తానని అత్తయ్య చెప్పింది. నిన్ను మామయ్య అని తనని అత్తయ్య అని పిలిస్తే ఎక్స్ట్రా 2 చాక్లెట్లు ఇస్తానంది. రిషికి పాప చాలా క్యూట్ గా అనిపించడంతో పాపను దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టి తన దగ్గర ఉన్న కీస్ తీసుకుంటాడు. మామయ్య, మరేమో అత్తయ్య కూడా నీలాగే నన్ను దగ్గరకు తీసుకొని ఇప్పుడు నువ్వు ముద్దు పెట్టిన దగ్గరే నాకు ముద్దు పెట్టింది అని చెప్తుంది. ఇంతకీ ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఆ బైక్ కవర్లో ఏముంది? ఇవన్నీ తెలియాలంటే నెక్స్ట్ వీడియో దాకా వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ వీడియో మీ దాకా రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. సో ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.